ఆగస్టు 11న జరగాల్సిన నీట్ పీజీ పరీక్షను వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్ను శుక్రవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ అంశాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్దీవాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారించింది. షెడ్యూల్ ప్రకారం పరీక్ష జరుగుతుంది. ఎన్బీఎంఎస్ నీట్ పీజీ 2024 పరీక్షను ఆగస్టు 11, 2024న 2 షిఫ్టులలో నిర్వహిస్తుంది. 2.28 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు. ఈ అంశంపై అత్యవసర విచారణను కోరుతూ న్యాయవాది అనాస్ తన్వీర్ గురువారం ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ముందు పిటిషన్ను ప్రస్తావించడంతో వాయిదా పిటిషన్ను విచారించడానికి సుప్రీంకోర్టు గతంలో అంగీకరించింది. నీట్ పీజీ 2024 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు జూలై 31న కేటాయించిన నగరాల జాబితాను విడుదల చేయడంతో పాటు ఆగస్టు 8న అడ్మిట్ తో పాటు నిర్దిష్ట పరీక్షా కేంద్ర స్థలం కూడా ఉండడంతో పరీక్షా కేంద్రాలకు చేరుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో ఏకపక్షంగా జరిగే అవకాశం లేకుండా 4 సెట్ల ప్రశ్నాపత్రాల సాధారణీకరణ సూత్రాన్ని అభ్యర్థులకు తెలియజేయాలని పిటిషనర్లు కోరారు. నీట్ పీజీ 2024 పరీక్ష ముందుగా జూన్ 23, 2024న షెడ్యూల్ చేయబడింది. దేశంలో పోటీ పరీక్షల సమగ్రతకు వ్యతిరేకంగా వచ్చిన ఆరోపణల మధ్య ముందు జాగ్రత్త చర్యగా ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరీక్షను వాయిదా వేసింది. సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to. Please like, share and subscribe to Top Telugu TV. Top Telugu TV.